తహసీల్దార్ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ షారా శాంతి మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో డిటి రమేష్, సీనియర్ అసిస్టెంట్ గంగరాజు, ఆర్ఐలు పద్మ, వెంకటలక్ష్మి, విఆర్ఓ, విఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో మనం 2024 సంవత్సరంలో 75వ రిపబ్లిక్ డే దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అయితే మనకు బ్రిటిష్ వారి పరాయి పాలన నుండి స్వాతంత్రం అనేది ఆగస్టు 15న వచ్చింది. అయితే జనవరి 26న మనము రిపబ్లిక్ డే జరుపుకోవడంలో గల ఉద్దేశం ఏంటి అన్నట్లయితే, ఈ యొక్క మన దేశము స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న తర్వాత రాజ్యాంగబద్ధంగా పూర్తి హక్కులతోటి సర్వసత్తాక ప్రజాస్వామిక సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా మనం ఏర్పడాలనేది మన యొక్క భారతదేశానికి త్యాగదనులుగా ఉన్నటువంటి మన పెద్దలు మహాత్మా గాంధీ గారు, అలాగే రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, స్వాతంత్ర యోధులు అందరూ కలిపి ఒక రాజ్యాంగాన్ని మనకు ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనప్పటికీ కూడా మనకి ప్రతి పౌరునికి కూడా పూర్తి స్వాతంత్రంతో హక్కులు కలిగి ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో రాజ్యాంగబద్ధమైన పాలనని మనం చేపట్టాలి. అంతేకాకుండా స్వాతంత్ర భారతదేశానికి